ఏం జరిగిందండి? లిఫ్ట్లో స్ట్రక్ అయిపోయాం డాక్టర్. ఓ, ఆ సఫోకేషన్కి బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చినట్టుంది. భయపడిపోయింది. ఇప్పుడు పర్వాలేదు. మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. ఉంటాను. చిన్ను చిన్ను కళ్ళు తెరమ్మా, బామ్మని చూడవే చిన్ను. ఫూలిష్గా బిహేవ్ చేశాను. ఏమీ ఆలోచించకుండా మీ అందరినీ రిస్క్లో పెట్టాను. సారీ బామ్మ. ఇందులో నీ తప్పేం లేదు. ఇదంతా మొదటిని నేను. మీ అందరి ప్రాణాలకి ఏదైనా ఆపద వస్తే దానికి కారణం నేనవుతాను. ఆపేద్దాం. వద్దు, ఆపేద్దాం. ఈ పగ మనకొద్దు. ఆపేద్దాం. ఏంటి బామ్మ, నీ వల్లే కదా ఇక్కడి వరకు వచ్చాం. ఇప్పుడు నువ్వే వదిలేస్తానంటే ఈ రివెంజ్ ఇక్కడితోనే ఆగిపోతుంది. బామ్మ చెప్పింది నిజం. దేవుడు దయ వల్ల పాపకేం కాలేదు. ఈ పగలు ఇవన్నీ ఇక్కడితోనే ఆపేద్దాం. అసలు వాళ్ళు దొంగతనం చేయబట్టే కదా మనకిదంతా. మనల్ని ప్రేమించి మన గురించి నిజంగానే ఆలోచించిన వాళ్ళైతే ఇలాంటి పని చేసుండే వాళ్ళు కాదు. ఎవరి కోసం చేసినట్టు తెలీదు. నాకు తెలుసు మీ వాళ్ళు ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందో. నాకు తెలుసు. ఒకరితో ఒకరికి సంబంధం లేని 5 వ్యక్తులు, సిటీలో వేరు ప్లేసుల్లో ఉంటున్న వాళ్ళు, ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎందుకు కలిశారు, ఎక్కడ కలిశారు, దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళకి దేవెలా పరిచయం, ఇలాంటి డౌట్లు నాకు ఫస్ట్ నుంచి ఉండేవి. స్వస్థ్ కేర్ హాస్పిటల్లో మీ అబ్బాయికి రాసిచ్చిన మందుల చీటి మనం వెళ్ళినప్పుడు బిల్డింగ్లో దొరికింది. ప్రిస్క్రిప్షన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. ఎంక్వైరీ చేశాను. అప్పుడు తెలిసింది నిజం. మీ వాళ్ళు చనిపోయే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. క్యాన్సర్? వాళ్ళందరూ ఫస్ట్ టైం కలిసింది సేమ్ హాస్పిటల్లోనే. ఇంకొన్ని నెలల మించి బతకరని వాళ్ళు తెలుసుకున్నారు. మీరేమైపోతారో అని భయపడ్డారు. వాళ్ళ సమస్య గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. నేను చచ్చిపోతే మా బామ్మ ఇబ్బంది పడకూడదు, నాకేమన్నా అయితే మా అమ్మ కష్టపడకూడదు, నా చెల్లెలు బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి. నా కూతురు, నేను ప్రేమించిన వ్యక్తి, ఎవరూ పేదరికంతో బాధపడకూడదు అనుకున్నారు. డబ్బు ఉంటే మీ ఫ్యూచర్ సేఫ్ అనుకున్నారు. దొంగతనం ప్లాన్ చేశారు. అదే హాస్పిటల్లో దేవుని కలిశారు. అంటే ఇదంతా నీకు ముందే తెలుసా? మాకెందుకు చెప్పలేదు? మీకు తెలియకూడదనే కదా వాళ్ళు ఇదంతా చేసింది. వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాను. మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు? బామ్మ అమ్మ రివెంజ్ ఆపేద్దాం అంటున్నారు. అసలు రివెంజ్ లేకపోతే నాతో మీకేం పని ఉండదు కదా. ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ అనాథన అయిపోతాను బామ్మ. నోర్మయ్యరా, ఏం మాటలు ఇవన్నీ? నిన్ను వదిలి మేమంతా ఎక్కడికి వెళ్తావురా? మాకంటూ ఎవరున్నారా? ఎవరు లేరు. మేము ఎక్కడికి వెళ్ళాం. దోమల బ్యాటుతో కొట్టి తరిమినా కూడా వెళ్ళాం. ఐదుగురు ఆడవాళ్ళు వాళ్ళతో ఒకడు కరెక్ట్గా దొరికిపోయారనుకునే టైంకి ఫైర్ అలారం బ్రేక్ చేశారు. ఖచ్చితంగా డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంది. నా స్కెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చెయ్యి. వాళ్ళెవరో నాకు తెలియాలి. కానీ అలా దేవు, వాళ్ళందరినీ ఎక్కడని వెతుకుతాం? వాళ్ళకు సంబంధించి మన దగ్గర ఒకట్లు కూడా లేదు. రసూల్, ఏంటి? ఫుటేజ్.
అతడే సార్. ఖచ్చితంగా ఏటీఎం ఫుటేజ్ తీసుకెళ్ళింది వీడేనా? ఆయనే సార్. ఈ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీ, గూగుల్ ఇమేజ్లో సెర్చ్ చేయి, అడ్రస్ చెక్ చేయి. ఓకే సార్. ఇంత అందం అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. వాడు చాలా ఇంటెలిజెంట్. తలుచుకుంటే మన ఇట్టే పెట్టేస్తాడు. లేట్ చేయకూడదు. అర్జెంటుగా వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసేయాలి. యాక్సిస్గా అయితే జరగచ్చు తెలుసా? అవునవును, నువ్వు టైప్ చేసినట్టే జరుగుతుంది. మా బాబే ఎంత జాలిగుండో, ప్రియని కాల్చేటప్పుడు మాత్రం ఆగిపోయాడు చూసారా? ఎందుకు ఆగడమ్మా? వయస్సు. అమ్మాయి అందంగా ఉంది, ఆగుతాడు, కాల్చడు. అది కుక్కర్ కట్టేయాలి, వెళ్ళాలి. కట్టే. ఏంటి బామ్మ నువ్వు? మీ అందరి కోసం నేను ఎంత చేశాను? కొంచెం కూడా హెల్ప్ చేయకుండా ఇరికిచ్చేస్తున్నారు. ఇదిగో మేము సహాయం చేస్తున్నాం, నీకు అర్థం కావట్లా. నీ తాపత్రయం మాకు అర్థమైంది, దానికి అర్థమైంది కాబట్టి కుక్కర్ పక్కన అంటూ అటుపక్క వెళ్ళింది. అది ఏంటంటే నేను చెప్తున్నా, అది కాదు, అదే సీసీటీవీ ఫుటేజ్ అర్జెంటుగా వెళ్ళి డిలీట్ చేయాలి ఇప్పుడు. ఊప్స్. సంతూర్గాడు అలిగాడు, బొంగమూతి పెట్టుకున్నాను. ఏమైంది సంతూర్? ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, ఒక్కదానికైనా రిప్లై ఇచ్చావా? ఇట్ హర్ట్స్. రిప్లై ఇచ్చే పొజిషన్లో నేను లేను. ఏమైంది? ఒక నెల రోజుల నుంచి నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. హూప్స్. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి కమిట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నాడు. కమిట్మెంటా? ఇచ్చేసావా? డోంట్ టెల్ మీ ప్లీజ్. ఎలా ఇస్తా సంతూర్? ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేసాక ఇంకొకటి. హూప్స్. వాడికి మన ఇద్దరి మీద డౌట్ వచ్చేసింది. చెక్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తాడు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ అడుగుతాడు. నువ్వు ఇస్తావా సంతూర్? ఆ ఫుటేజ్ నేను డిలీట్ చేసేసానుగా. ఊప్స్. అంటే ఐ హావ్ టు సేవ్ మై ఐడెంటిటీ కదా. లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నా చేతిలో ఇవి పట్టుకున్నావు కదా, యు బీయింగ్ ఫిజికల్, అందుకే మొత్తం డిలీట్ చేసేసాను. నేనేం తప్పు చేయలేదు కదా పెన్సిల్. మరి ఎప్పటిదే? ఆఫ్ కోర్స్, ఫుటేజ్కి సంబంధించిన వరకు యూ డోంట్ ఎగ్జిస్ట్, బట్ యూ ఎగ్జిస్ట్ ఇన్ మై హార్ట్. ఓకే, ఐఎమ్ నాట్ గోనా డిలీట్ దాట్. బై ద వే, దిస్ ఇస్ యువర్ సెకండ్ డేట్. వీఆర్ గోయింగ్ స్టడీ. ఏ పెన్సిల్ గడా, we going steady da, we have to celebrate. హలో, హలో, ఐఎమ్ ద ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. గచ్చిబౌలి రోడ్ నెంబర్ 64లో మీకు ఒక ఏటీఎం ఉంది, అవునా? ఉందిగా? ఆ ఏటీఎం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ కోసం కొంతమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మీ బ్యాంక్ వచ్చినప్పుడు మీ ఆఫీస్ బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ నాకు కావాలి. కుదరదుగా? ఏంట్రా కుదరదు? వాళ్ళు వచ్చారు సార్. మీరు అడిగిన ఫుటేజ్తో పాటు వాళ్ళు వచ్చినప్పుడు ఫుటేజ్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్. చాలా భయంకరమైన గ్యాంగ్ సార్. మీరైనా ఇలా పద్ధతిగా కాలర్ పట్టుకుని అడుగుతున్నారు. వాళ్ళైతే 4 పీకారు సార్. వాళ్ళందరికంటే కూడా వాళ్ళతో పాటు వచ్చినాడు ఇంకా డేంజరస్ సార్. ఎలా ఉంటాడో? 6 feet హైట్ ఉంటాడు సార్. మేబీ ఒక 2 inches తక్కువ అనుకుంటా. 6 pack abs ఉంటాయి సార్. అందులో కూడా ఒక 2 తక్కువ అనుకుంటా. పవర్ఫుల్గా హల్క్లా ఉంటాడు సార్. అంటే కోపం రాకముందు హల్క్ లాగా. తెలివైనడు, స్మార్ట్, ఆ స్టైలు, ఆ స్వాగ్. పేరేమైనా చెప్పాడా? దేవ్ అని వాడు ఎవడి గురించి చెప్పాడు సార్. వీడి పేరు చెప్పలేదు. ఆ దేవన్నోడిని పట్టుకొని
వీళ్ళు చంపేయాలనుకుంటున్నారు సార్. చాలా పెద్ద క్రిమినల్ గ్యాంగ్ సార్. ఆ దేవ్గాడు కనుక దొరికాడంటే లేసేస్తారు సార్. ఏంట్రా నన్నేసేది? మిమ్మల్ని కాదు సార్, ఆడెవడు సార్ మీరు దేవా? హలో, దేవ్, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది. లొకేషన్ వాట్సాప్ చేస్తున్నా, అర్జెంట్గా వచ్చాయి. వస్తున్నా. వెళ్ళండి సార్. సార్ 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 హే పెన్సిల్ గాడ గుచ్చావు గుండె కాడ నా మొనగా పెన్సిల్ గాడ. ఉప్స్. సార్ ఇక్కడేం పని సార్? ఎప్పుడు చూసేవాళ్ళని? డబ్బు పోయిన ముందు రోజు మన ఇంటి బయట నువ్వు చెప్పిన సేమ్ ఏజ్ గ్రూప్ 5 లేడీస్, వాళ్ళతో ఒకడు ఒక బ్లూ అంబాసిడర్లో మన ఇంటి బయట వెయిట్ చేస్తుంటే నీ ఫ్యాన్స్ అనుకుని లైట్ తీసుకున్నాను. ఆ రోజు నువ్వు ట్రాన్స్ఫార్మర్ గుద్దిన మన రేస్ కార్ని ఇక్కడ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చాను. అప్పుడు చూశాను ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారని తెలిసింది. అయినా వాళ్ళు వీళ్ళు ఒక్కరైనా ఎలా తెలుసుకోవడం? మన ఇద్దరం వాళ్ళని దూరం నుంచే చూసాం. ఏయ్, దిగు. जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गले वलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्पनञ्चरी विलोलवीचिवन्नरी विराजमानबुद्धनि नगद्दगद्दगज्ज्वलत्तलाटपट्टपावके शोरचन्द्रशेखरे रतिं प्रतिक्षण जटाटवी शिवं प्रवाहपा शिवं गलेवलं शिवं भुजङ्गतुं शिवं जटाटवी शिवं प्रवाहपा शिवं. ఎవరు? బుద్ధి లేదా? బుద్ధి లేదా అని అడుగుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అదేనయ్యా, టీవీలో బొమ్మ రావటం లేదు, అందుకే వెంటనే రిపేర్ చేయాలని తెలీదా మీకు? ఏంటి సార్? ఆ 6 చూశానన్నావు కదా, వాళ్ళల్లో ముసలిదేనా? చిచి కాదు సార్, అసలు పోలికే లేదు. షూరా? షూర్ సార్. ఆ ముసలావిడ చాలా షార్ప్ సార్. ఈవెన్ చూడండి పండిపోయిన మనస్కాల ఎలా ఉందో. ఇదిగో ఏంటా గుసగుసలు? ఏయ్, వాడెవడు వెనకాల? నిన్నే అడిగేది. వాడిని చూడు, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి తలుపు తట్టారో తంతాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళి 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 వెళ్ళు. నాకు చాలా పనులు ఉన్నాయి. సినిమాలు చూడాలి, సిరీస్ చూడాలి. వెళ్ళండి. వెళ్ళాలి సార్, బ్యాంక్లో మీటింగ్ ఉంది. ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. హే, వాళ్ళు మళ్ళీ బ్యాంక్ వచ్చినా ఎక్కడన్నా కనపడినా ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయి. మీ మీద ఒకటి సార్, తప్పకుండా చేస్తాను.